సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. సాధ్యమైనంత వరకు అందరికి మేలు చేయండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం నుండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుకుంటే నా పని నేనే ప్రతిఫలమిచ్చునని వ్రాయబడి ఉన్నది చెప్పుచున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి మనం తీర్పు తీర్చొద్దు. గద్దించటం వేరు, తీర్పు తీర్చటం వేరు. సరిచేసుకోమనటం వేరు, నువ్వు నాశనం అయిపోతావు అనటం వేరు. గద్దింపు వేరు, తీర్పు వేరు. గద్దింపులో తీర్పు ఉందని అనుకోవద్దు, దయచేసి చెప్తున్నా. గద్దింపు వేరు, తీర్పు వేరు. ఇక్కడ ప్రభు అంటాడు, కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. ఆయుధాలు ఉన్నాయి కదా అని చెప్పి, దౌర్జన్యం ఉంది, బలం ఉంది, నోటి బిరుసుతనం ఉంది. నోరు తెరిస్తే అందరు నోరు మూపించేస్తా. ఆ టాలెంట్ ఉంది. నీ నోటితో ఊరు మొత్తాన్ని అదుపు చేయగలవు. ఆ టాలెంట్ ఉంది. నువ్వు గెదివేసి అబద్ధాన్ని నిజం చేయగలవు. ఆ టాలెంట్ ఉంది. అన్యాయాన్ని న్యాయంగా తీర్చగలవు. ఆ టాలెంట్ ఉంది నీ దగ్గర. నీ ఆయుధాలు ఇతరులు కీడు చేస్తున్నావు. తరువాత పర్యవసానం ఏమవుతుందో ముగింపులో చెప్తాను, వినండి. నీ ఆయుధాలు నీకు మేలు చేయాలి, ఇతరులకు మేలు చేయాలి. మరి ఎవరికి కీడు చేయకూడదు. కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. నీ కీడు చేసిన వాడికి కూడా కీడు చేయొద్దు. అది దేవుని వాక్యం చెప్తుంది. ఆ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసునా? కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. పగ తీర్చుకుంటే నా పని. మీకు మీరే పగ తీర్చుకొనక దేవునికి అప్పచెప్పండి. దేవునికి అప్పచెప్పండి. కానీ సిమియోను లేవీలు అలా చేశారా? తన సహోదరిని ఒక్కతేనండి. 12 మంది మధ్య, యాకోబుకి 12 మంది కుమారుల మధ్య ఒక్కతే కూతురు. ఆమె పేరు దీనా. ఆ దీనా ఏం చేసింది? సరిహద్దు దాటి వెళ్ళిపోయింది. అద్దుల్లో ఉండవలసింది అద్దుల్లో ఉండకుండా వెళ్ళిపోయింది. ఆ పట్టణాన్ని చూసి వద్దామని చెప్పి షెకెముకు చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయింది. అద్దు దాటింది. ఆ షెకెము పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడున్న షెకెము యొక్క యువరాజు ఆమెను చూసి ప్రేమించి ఆమెతో శయనించాడు. ఆమె శీలాన్ని పాడు చేశాడు. ఇది షెకెము తండ్రికి తెలిసింది, రాజుగారికి. ఆ రాజుగారు యాకోబు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీ కూతురు మా పట్టణాన్ని చూడటానికి వచ్చింది. నా కొడుకు తప్పు చేశాడు. మోహించి ప్రేమించి ఇష్టపడి నీ కూతురును చెరిపాడు. మా పొరపాటే. ఓలించుకుంటాం. మీరెంత జరిమానా విధిస్తే అంత జరిమానా కట్టుకుంటాం. పైగా మీరు అనుమతిస్తే మీ కూతురిని నా కొడుక్కి పెళ్లి చేసి ఎవరా నేను చేస్తాను. నా కొడుకు తప్పు చేశాడని తండ్రి వచ్చి యాకోబు దగ్గర బ్రతిమలాడాడు. యాకోబు నిర్ణయం తీసుకోవాలా. యాకోబు అన్నాడు, నాకు 12 మంది కొడుకులు ఉన్నారుగా, వాళ్ళు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, అప్పటి వరకు ఊరకుండు అని, కంగారు పడకుండా ఊరకుండు అన్నాడు. తన కొడుకులు వచ్చే వరకు యాకోబు ఊరకుండాడట.
ఏం మాట్లాడలేదు. కొడుకులు రాగానే చెప్పాడు. కొడుకులు అన్నారు, ఇంకేం డాడీ తప్పే ఉంది, వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. మరి మన సాంప్రదాయ ప్రకారం సున్నతి చేయబడిన వాడే, మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే రక్షింపబడిన వానికే ఇవ్వాలి కదా, బాప్తిసం తీసుకున్నవాడికి ఇవ్వాలి కదా, సున్నతి పొందిన వాడికి ఇవ్వాలి కదా అని అన్నాడు. దానికి ఆయన అన్నాడు, దానికి మాకు అభ్యంతరం లేదండి, మీ ప్రభువును మేము నమ్ముకుంటాం, మీ సాంప్రదాయాలు మేము పాటిస్తాం, మీరు పెళ్ళి ఎలాగంటే అలాగే, సున్నతి చేయించుకోమంటే సున్నతి చేయించుకుంటాం, బాప్తిస్మం అంటే బాప్తిస్మం, క్రైస్తవ పెళ్ళి అంటే క్రైస్తవ పెళ్ళి, అన్నీ ఒప్పుకున్నారు. వీళ్ళు అన్నారు, మీరు మాత్రమే కాదు, మీ పట్టణమంతా కూడా, ఊర్లో ఉన్న మగోళ్ళందరూ కూడా సున్నతి పొందితేనే సరి అన్నాడు సిమియోను, లేవి. ఇద్దరు బయటికి వెళ్ళి రాజకీయం చేసి వచ్చారు. వాళ్ళ దగ్గర కర్మకర్మ లేదు కదా. వాళ్ళు ఏం చేశారు, రాజుగా షెకెం పట్టణానికి రాజు, ఆయన ఏం చేశాడు, ఊరు మొత్తం శాసనం చేశాడు, పట్టణం అంతా. రేపు ఈ వేళకు యోదయ సాంప్రదాయ ప్రకారం, ఇశ్రాయేల్ సాంప్రదాయ ప్రకారం పురుషులందరూ సున్నతి పొందాలి అని సాటిం వేస్తే, రాజుగారి మాట వినకపోతే దెబ్బలకు కొదువేంటి. మొత్తం ఊరు మొత్తం సున్నతి పొందారు. సున్నతి పొంది జ్వరాలతో, ఒళ్ళు నొప్పులతో, సలసల సలితో వణికిపోతున్న గాయాలతో, అంటే సున్నతి అంటే మర్మాంగ గోప్య చర్మాన్ని కత్తిరించి పారేస్తారు. అందరు సలిజ్వరంతో వణిక్కుండా ఇళ్లలో కూర్చున్నారు, లేవలేకపోతున్నారు, రక్తం ముడుగులో ఉన్నారు. ప్రతి ఓడి దగ్గర గాయం ఉంది. 10 మంది సహోదరులు తండ్రి దగ్గర ఉన్నారు, వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరు తండ్రికి చెప్పకుండా, అన్నదమ్ములు చెప్పకుండా షెకెము పట్టణం మీదకి వెళ్ళి ఇంట్లో సలిజ్వరంతో మూలుగుతున్న వీరి కోసమే, వీరి సాంప్రదాయాన్ని గౌరవించి సున్నతి పొందిన ఆ పట్టణం మీదకి వెళ్ళిపోయి ఊరిలో ఉన్న పురుషులందరినీ చంపేశారు, పగ తెచ్చుకున్నారు. తన చెల్లిని చెరిపినందుకు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని పగ తీర్చుకున్నారు. ఊరు మొత్తాన్ని చెరిపేశారు, ఊరు మొత్తాన్ని చంపేశారు, ఆడవాళ్ళని దోసుకున్నారు. ఈ సంగతి యాకోబుకు తెలిసింది. నా ప్రాణమా, వారి ఆలోచనలను చేరద్దు. వారిది కుట్ర ఆలోచన, వారిది కీడు చేసే ఆలోచన, వారిది పగ తీర్చుకునే ఆలోచన, వారిది దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మోసాలు చేసే ఆలోచన. వారి ఆలోచనలను చేరద్దు. నా ఘనమా, నా ఘనం కానీ నా కీర్తి కానీ వారికి దక్కకూడదు. నా ఘనమా, వారి సంఘముతో నువ్వు కలుసుకోవద్దు అని చెప్పాడంతే. తను కలుసుకోలేదు, 12 మంది కొడుకుల్లో 10 మందికి చెప్పేశాడు, వాళ్ళతో జాగ్రత్త అని చెప్పి చచ్చిపోయాడు. దీవించేటప్పుడు ఇద్దరు వచ్చారు. తండ్రి చచ్చిపోతున్నాడు, మనల్ని కూడా ఏమైనా దీవిస్తాడని. వాళ్ళతో అంటాడు, ఈ సిమియోను, లేవి తాను వెంక చూడంగానే, నా ప్రాణమా, వీరి ఆలోచనలో చేరొద్దు, వీరి సంఘంతో కలుసుకోవద్దు, వీరి కోపము వేండ్రమైనది, వీరి ఆయుధాలు బలత్కారమైనవి, వీరు స్వేచ్ఛాపరులు, వీరు స్వేచ్ఛతో ఏదైనా చేసేస్తారు, వీళ్ళ మనసుతో వచ్చిన స్వసిత్తాన్ని చేస్తారు. వీరి కోపం వేండ్రమైనది, వీరి ఉగ్రత కఠినమైనది, వీరు శపించబడతారు. వీరిద్దరూ విడిపోతారు. ఒకడికి ఒకడు పడకుండా పోతే వీరు విభజించబడతారు. ఇశ్రాయేల్లో ఈ సిమియోను గాడిని,
లేవి గారిని, ఈడి సంతానాన్ని ఆడి సంతానాన్ని చెదరగొడతాడు దేవుడు అన్నాడు. అంతే. జీవిత కాలం అంతా ఇదే జరిగిందండి. ఆ ఒక్కరోజు చేసిన పొరపాటుకి జీవిత కాలం అంతా ఇదే జరిగింది. వాళ్ళ సంతాన భావి తరాల చరిత్ర చూస్తే సిమియోను లేవీల సంతానాన్ని దేవుడు చెదరగొట్టాడు. ఈరోజు నేను అడుగుతున్నా, నువ్వెలాంటి వ్యక్తివి? నీ సహోదరుడు ఎవడు? నీవెవడితో ఏకీభవిస్తున్నావో వాడే నీ సహోదరుడు. మొదటి తలంపు. రెండవ తలంపు, నీ ఆయుధాలు ఎలాంటి? దేవునికి ఇచ్చిన పొదునైన ఖడ్గం వంటిది నీ నాలుక. నీ నాలుక ఎలాంటి ఆయుధం? ఇతరులకు మేలు చేసేదా? ఇతర కుటుంబాలు నిలబెట్టేదా? ఇతరులకు మేలు చేసేదా? ఎవరికైనా కీడు చేసేదా? బలత్కారమైనదా? కొంపలు కూల్చేదా? సంసారాలు చెడగొట్టేదా? పాపం చేస్తున్న వారికి మీడియేటర్లుగా పనిచేసేదా? నువ్వు కూలిపోతావు. జాగ్రత్త. నిన్ను దేవుడు చెదరగొడతాడు. జాగ్రత్త. ఎంతో మంది పాపం చేయగలుగుతున్నారంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయిలేండి. ఆ సెల్ ఫోన్ అవకాశం లేని వాడికి ఇప్పటికీ మీడియేటర్ గతి. ఇట్లాంటోడి జీవితాన్ని దేవుడు ఆడుకుంటాడు. నువ్వు వాళ్ళ జీవితంతో ఆడుకున్నావు, జీవితాంతం నిన్ను బంతి ఆడుకుంటాడు దేవుడు. నీ సంతానాన్ని వాడుకుంటాడు దేవుడు. జాగ్రత్త. ఎవరికి నువ్వు మీడియేటర్గా ఉండొద్దు. పాపం చేసేవాడికి నువ్వు సపోర్ట్ చేయొద్దు. ప్రేమ వ్యవహారాలు చేసేవాడికి నువ్వు మధ్యవర్తిత్వం చేస్తే ఆ శాపం నీ పిల్లలను చెదరగొడుతుంది. బైబిల్ చెప్తుంది. వద్దు. నీ ఆయుధం బలత్కారం కాకూడదు. నీ నాలుక పొదునైన ఖడ్గం వంటి నీ నాలుకతో ఎవడికి కీడు చేయొద్దు. పొదునైన ఖడ్గం వంటి నీ నాలుగుతో ఎవరిని దూషించొద్దు. పొదునైన ఖడ్గం వంటి నీ నాలుగుతో కుట్ర చేయొద్దు. పొదునైన ఖడ్గం వంటి నీ నాలుగుతో నీ తల్లిదండ్రులకు అపకీర్తి పలకొద్దు. సహోదరుల మీద నుప్పు పెట్టొద్దు. సంసారాల మధ్య తగలాటం చేయొద్దు. భార్య భర్తలను విచ్ఛిన్న చేయొద్దు. అది తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని చెదరగొడుతుంది. జాగ్రత్త. వారి ఆయుధాలు బలత్కారమైన. మరి నీ ఆయుధాలు ఎలాంటివి? నీ ఆయుధాలను నువ్వెందుకు ఉపయోగిస్తున్నావు?